వెల్కమ్ టు మై ఛానల్ మనీస్ కిచెన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఎంతో హెల్దీ అయిన తెలగపిండి కర్రీ చేస్తున్నానండి. ఇది ఆషాఢ మాసంలో ఒకసారైనా తినాల్సిన కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలండి: తెలగపిండి, మునగాకు, కరివేపాకు, పోపు దినుసులు, వెల్లుల్లిపాయి. ఇవన్నీ వేసే పదార్థాలన్నీ చాలా పోషకాలు ఉన్నాయండి. తయారు చేసుకునే విధానం: పాత్ర పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఆ వెల్లుల్లిపాయలు వేగాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు, మునగాకు వేసుకోవాలండి. మునగాకులో కూడా చాలా పోషకాలు ఉంటాయండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి మునగాకు తినటం వల్ల. ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి ఈ కర్రీ. సరిపడిన సాల్టు, పసుపు, కారం వేసుకోవాలండి. ఇదంతా బాగా వేగాక కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ కూడా ఎక్కువ పట్టదండి. వాటర్ వేసుకొని ఆ వాటర్ బాగా మరగాలండి. బాగా మరిగేటప్పుడు ఈ తెలగపిండి వేసుకోవాలండి. ఈ తెలగపిండి వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఉండలు లేకోకుండా కలపాలండి. ఇది కలపకపోతే ఉండలు కట్టేస్తుందండి. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి. అంతేనండి. దగ్గరికి అయ్యాక దించేసుకుంటాం. చాలా టేస్టీ అని హెల్దీ అయిన తెలగపిండి కూర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.